With love inspire, life is always beyond winning. Come, let's scale new heights. పేరెంట్స్ ఇప్పుడు పర్సెప్షన్ మారాలండి. ఇప్పుడు మారుతున్న కాలంలో అండ్ లైఫ్ స్టైల్ మారింది, అన్ని ప్రతి ఒక్కటి థింకింగ్ మారింది. కాబట్టి పేరెంట్స్లో కూడా పర్సెప్షన్, ఒకప్పుడు ఏంటంటే మనము పేరెంట్స్ ఇప్పుడు పెయిన్ఫుల్గా లైక్ సజా లాగా, పేరెంటింగ్ అంటే ఒక పనిష్మెంట్ లాగానో సజా లాగా, ఒక పెయిన్ఫుల్గా అలా కాకుండా ఒక మజా లాగా, అంటే సంతోషంగా చేయాలి. అంటే మన పిల్లలు మన ద్వారా వచ్చారు ఈ వరల్డ్కి, సో ఒక డివినిటీ లాగా చూడాలి వాళ్ళలో, థింకింగ్లోనే ఆ ఇంటెన్షన్ ఉండాలి థింకింగ్లో. ప్లస్ పేరెంట్స్ పిల్లల్ని నమ్మాలి, సెల్ఫ్ బిలీఫ్ ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నమ్ముతేనే పిల్లల్లో కూడా వాళ్ళ పట్ల వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అది ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. సో సెల్ఫ్ బిలీఫ్ పేరెంట్స్ నుంచే వస్తుంది పిల్లలకి. సో వాళ్ళకు ఎక్కువ ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి పిల్లల్ని. లైక్ ఎవ్రీడే వైజ్లో ఒక కాలంలో ఎలా ఉండేదంటే ముందు డూ దిస్ డూ దట్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ మధ్యలో ముందు ఎక్కువ కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఉండేదండి. ఒక డికేడ్ ముందు చూసినా, ఇంకా అంతకంటే ముందు చూసినా పేరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు టైం అనేది కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ టైం అనేది రోజంతా కూర్చున్నా కూడా అది కూడా బోర్ కొడుతుంది ఒకరొకరు, అది కూడా వినరు పిల్లలు కూడా. దాని బదులు మనం క్వాలిటేటివ్ టైం కన్వర్జేషనల్ కమ్యూనికేషన్లో ఇవ్వాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఒక రూమ్లో ఉంటారు, పిల్లలు ఒక రూమ్లో ఉంటారు, ఓ డైనింగ్ టేబుల్లో భోజనం దగ్గర మీట్ అవుతారు. ఒక 2 minutes, అంటే ఒక హోటల్లో 206లో ఒకరు 205లో ఒకరు ఉండి వచ్చి మాట్లాడి ఆ భోజనం చేసేసి బాయ్ హలో అనే టైప్లో కాకుండా ఒక డేలో ఒక టైం అంటూ కేటాయించాలి పిల్లలకి. ఈ టైం ఓన్లీ పిల్లల కోసం, ఓన్లీ ఫ్యామిలీ కోసం. ఒక పిల్లల్లో ఎక్స్ప్రెషన్ ఉండాలి. అంటే జస్ట్ 1 word ఆన్సర్స్, ఇది చెయ్యి అది చెయ్యొద్దు, డూ దిస్ డూ దాట్ అని అనకుండా, అంటే ఇక సంథింగ్ అడగచ్చు, వాళ్ళని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకునేలా చెప్పచ్చు, వాళ్ళకి ఇష్టాలు కానీ ఏదైనా జరిగినవి రోజులో కూడా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉండాలి, రోజు బాండింగ్ పెరగాలి, అలా ఉండాలి. ఏదున్నా నాకు మా పేరెంట్స్ ఉన్నారు అనే ఫీలింగ్ ఉండాలి పిల్లల్లో కూడా. ఈవెన్ సింగిల్ పేరెంటింగ్ అనుకోండి, ఈ మధ్యలో మారుతున్న కాలంలో చాలా చూస్తున్నాం కదా ఈ మధ్య. అంటే ఓవరాల్గా పేరెంటింగ్ ఎలా ఉండాలంటే యూ షుడ్ మేక్ ఆల్ ద టైమ్ ఎఫర్ట్. ఎలా ఉండాలి పేరెంట్స్ థింకింగ్లో, కంపారిజన్ చేయకూడదు వేరే వాళ్ళతో. అంటే ఈ మధ్య మార్క్స్ని బట్టే చూస్తుంటారు. సో నీకెందుకు ఇది రావటంలే, వాళ్ళకి అలా మార్క్స్ వస్తున్నాయి, నీకు రావటం లేదు, నేను ఇలాగే పంపిస్తున్నాను స్కూల్కి, ఇలాగే చేపిస్తున్నాను నీతో, నీకు రావటం లేదు, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ కంపారిజన్లో ఎప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ పెరగదండి పిల్లలకి. దే విల్ నాట్ లెర్న్ వాట్ ఈస్ సెల్ఫ్ ఎస్టీమ్, కానీ సెల్ఫ్ బిలీఫ్ అనేది రాదు. దాని బదులు యూ హ్యావ్ టు పేరెంట్స్గా మనము యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఈచ్ వన్ ఈజ్ యునిక్. వాళ్ళ యునిక్నెస్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో, ఆ యునిక్నెస్ని బయటకు తీసుకురావాలి మనం. మన బ్రాటప్ వల్ల, మన పేరెంటింగ్ వల్ల పేరెంట్స్ ఇలాంటివి ఆలోచించుకోవాలి. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ దే సెల్ఫ్ ఎస్టీమ్. పేరెంట్స్ వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో పిల్లలకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏమి ఇష్టం లేదు అంటే అందరి ముందర ఏది అనకుండా, ఒక్కరే ఉన్నప్పుడు 1-to-1లో చెప్పాలి. ఏదైనా చెప్పాలనుకుంటే, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, ఏమున్నా 1-to-1లో చెప్పాలి. అందరి ముందర వీలైనంత వరకు అప్రిషియేట్ చేయాలి. ఫైండ్ దెమ్ డూయింగ్ సంథింగ్ గుడ్. ఏదన్నా సంథింగ్ గుడ్ చేస్తున్నారు వాళ్ళు, వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ పేరెంట్స్ అప్రిషియేట్ చేయాలి. యూ హ్యావ్ దిస్ బెస్ట్ క్వాలిటీ ఇన్ యూ, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇది ఇలాంటివి చేయాలి. దానివల్ల ద వే విచ్ దే లుక్ అట్ దెమ్సెల్స్ విల్ చేంజ్. వాళ్ళు ఎంతో సంతోషంగా దే విల్ లుక్ అప్ టు దెమ్సెల్స్. ఇది పెంచాలి. హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉండే వాళ్ళు ఎలాగైనా దే విల్ గ్రో ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏమున్నా కూడా. ఈ మధ్య లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో అది పెంచాలి. తర్వాత నేను ఒక అక్రోనిమ్ లాగా చెప్తాను. పేరెంట్స్ అంటే ఎలా, ఫస్ట్ పీ లెటర్ అండి. పీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఆల్ నెగిటివ్ సోర్సెస్. బయట నెగిటివ్ అసోసియేషన్ కానీ, అడిక్షన్స్లో ఉండేది కానీ, అన్నీ బయట ఎన్నో జరుగుతున్నాయి. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఒక పిల్లర్స్ లాగా ఉండాలి పిల్లలకి. అంటే ఆ ఓరా ఉండాలి వాళ్ళకు, ఆ చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో ఒక పాజిటివ్ ప్రొటెక్షన్ లైన్ లాగా ఉండాలి. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతసేపు వాళ్ళు పాజిటివ్గా ఆలోచించాలి. వాళ్ళ థాట్స్లో పిల్లల పట్ల పాజిటివిటీ ఉండాలి. గుడ్ బ్యాడ్ సిచ్యువేషన్స్లో అన్నిట్లో కూడా పాజిటివ్గా ఆలోచిస్తే దే కెన్ బిల్డ్ దట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇన్ చిల్డ్రన్. సో పేరెంట్స్ హ్యాస్ టు బి ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ద నెగిటివిటీ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ నుంచి. దానికి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు పేరెంట్స్కి. తర్వాత దాని నుంచి చెప్పొచ్చు ఇలా అనేసి, వాళ్ళని పిల్లల్ని కూడా ఎక్స్ప్రెస్ చేసుకునేలా చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా జరిగింది అని అంటే పిల్లల్లో ఒక ఫ్రీడమ్ ఉండి ఎక్స్ప్రెస్ చేసుకుంటే పేరెంట్స్తో, వాళ్ళు జడ్జ్ చేయకుండా నువ్వు ఇదెందుకు చేసావు అదెందుకు చేసావు అని కాకుండా వినడము, ఆ లిజనింగ్ హార్ట్ ఉండాలి. అలా రావాలి. ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఆల్ నెగిటివ్ సోర్సెస్, నెగిటివ్ థింగ్స్ హ్యాపెనింగ్. తర్వాత నెక్స్ట్ లెటర్ ఈజ్ ఏ అండి. పేరెంట్స్ ఆల్ ద టైమ్ పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా అసోసియేట్ కావాలి. ఎలా థింక్ చేస్తున్నారు పేరెంట్స్, గ్రో అయ్యే కొద్దీ థింకింగ్లో మార్పు వస్తుంటాయి. ఎలా అంటే ఎలా ఆలోచిస్తున్నారు ఈ దేని పట్ల, ఎలా థాట్స్ ఉన్నాయి వీళ్ళకు, ఇలాంటివి ఉండాలి అసోసియేషన్లో.
సో యూ నీడ్ టు మేక్ ఫ్రెండ్షిప్, యూ అండ్ మీ టుగెదర్ వన్ రిలేషన్ అని అనుకోవాలి. మీరు నేను కలిసి ఒక సైడ్ మనం ఒక టీంలో మనమంతా ఒక టీం అనే టైప్లో రావాలి ఫీలింగ్లో ఎవ్రీడే. అది ఎవ్రీడే ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్కి ఖచ్చితంగా తెలియాలి పిల్లలు ఏం చేస్తున్నారు. అంటే మన పిల్లల గురించి మనకు తెలియకుండా ఉంటే మనం వీళ్ళని బ్లేమ్ చేస్తే ఏం లాభం అండి. సో వీ షుడ్ నో యాజ్ అ పేరెంట్స్ మనకు తెలియాలి ఏం చేస్తున్నారు పిల్లలు అని. ఇలాంటిది మార్పు రావాలి పేరెంట్స్లో. తర్వాత మన నెక్స్ట్ ఇస్ ఆర్. పేరెంట్స్ లెటర్లో ఆర్ అంటే రెస్పెక్ట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము మన పట్ల మనకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అందరూ అనుకుంటాము, రెస్పెక్ట్ కావాలనుకుంటాము, ఇంట్లో నుంచే అంత పుడుతుందండి. రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ విల్ బీ ఇన్ ద ఊంబ్ ఆఫ్ రెస్పెక్ట్లో నుంచి వస్తుంది. అందుకోసమే మనము పిల్లల పట్ల రెస్పెక్ట్ పెంచాలి. మనము వాళ్ళు చెప్తున్నది వినాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా వినాలి. తర్వాత చెప్పే విధానంగా చెప్పాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళు చెప్పేది ఏదైనా మనం కట్ చేసేసేసి వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసి ఇల్ ట్రీట్ చేసి ఏదో అనేసేసి అలా చెప్పకూడదు. సో అది ఇంట్లో నుంచే పెరుగుతుంది వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ ఇమేజ్ అవన్నీ. అది ఇంటాక్ట్ ఉంటుంది సెల్ఫ్ ఇమేజ్ ఎప్పుడు. ఇంకా ఏది బయట ఏం జరిగినా వాళ్ళకి క్రేవింగ్ ఉండదు. బయట వెళ్ళినాక క్రేవింగ్ ఉండదు. వాళ్ళు ఓకే వీళ్ళు అప్రిషియేట్ చేస్తేనే నేను చేయగలుగుతానేమో, వాళ్ళకు దే హ్యావ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ పట్ల, వాళ్ళకు గుడ్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో అది థర్డ్ ఈజ్ రెస్పెక్ట్. నెక్స్ట్ ఈజ్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్. మనం మర్చిపోయేది ఏంటంటే ఈవెన్ పిల్లలకు కూడా ఉంటాయి కదా ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు. సో మనం ఎంత టైం ఇస్తున్నాం పిల్లలకి అనేది ఇంపార్టెంట్ అండి. మనము వీఆర్ గెటింగ్ టూ బిజీ, లైఫ్ స్టైల్ బిజీ అవుతుంది, ఛాలెంజెస్ అవుతున్నాయి, టూ మచ్ ఇది అవుతుంది, టూ మెనీ వెరీడ్ థింగ్స్ అవుతున్నాయి మధ్యలో లైఫ్లో కూడా. సో అట్ ద సేమ్ టైం అది కాకుండా మనం డిఫరెంట్ అసోసియేషన్స్కి ఇస్తున్నాం టైము. టీవీ సీరియల్స్ కూడా మనకు ప్రతి ఒక్కరికి టీవీ సీరియల్ ఏ టైంలో ఏమొస్తుందో తెలుస్తుంది. కొన్నిసార్లు 1 year 2 years 3 years కూడా వెళ్తున్నాయి కొన్ని సీరియల్స్. సో పేరెంట్స్ బోత్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు, కొంతమంది ఒక్కరే చూస్తున్నారు, అలా అవుతుంది. మదర్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ పిల్లల పట్ల టూ మచ్ ఆఫ్ నువ్వు ఇది చదువుకోవాలా, ఇదే నీకు ఇంకా లైఫ్, ఇదే దారి, నువ్వు ఇన్ని మార్కులు తెచ్చుకుంటేనే ఇది ఉంటుంది, ఇలాంటి టూ మచ్ అవుతున్నాయి ఎక్స్పెక్టేషన్. అప్పుడు పిల్లల్లో కూడా ఏముంటుందంటే ఓకే నేను ఈ మార్క్ తెచ్చుకోకుంటే మా అమ్మ నాన్న నన్ను ఇలా అంటారేమో, ఇలా చూస్తారేమో, మేబీ దే డోంట్ లైక్ మీ, దే డోంట్ యాక్సెప్ట్ మీ, ఇలాంటివి వస్తున్నాయి. సో అలాంటి భయము, ఫోబియాస్, ఫియర్ దానితో కూడా అడిక్షన్స్గా అవుతున్నాయండి బయట. దాని వల్ల కూడా అప్పుడు పేరెంట్స్ వినకపోతే పిల్లల్లో ఒక క్రేవింగ్ ఉంటుంది. వాళ్ళ పియర్ గ్రూప్లోకి వెళ్ళిపోయి వాళ్ళు డిస్కస్ చేస్తారు ఏదన్నా. ఇప్పుడు పిల్లలు డిస్కస్ చేసినప్పుడు పేరెంట్సే ఆన్సర్ చెప్తే వాళ్ళలో ఒక బాండింగ్ పెరుగుతుంది, అది నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది, అది ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. మనం బిజీ దీనిలో ఉండేసి వాళ్ళని కట్ చేసి వాళ్ళు వినకుండా వాళ్ళకి ఆ టైం లేకుండా ఉంటే ఆ పియర్ గ్రూప్లో గుడ్ బ్యాడ్ అది ఉంటుంది. వాళ్ళకి గుడ్ ఏదో బ్యాడ్ ఏదో తెలియకుండా కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండి చాలా జరుగుతుంది. ఈ అడిక్షన్స్ అనేది కూడా కారణం అలాగే అవుతుంది. సో నెక్స్ట్ లెటర్ ఏంటండి పేరెంట్స్లో అంటే నారేటింగ్ స్టోరీస్ అండి. అంటే పేరెంట్స్ ఒక కాలంలో మీరు చూస్తే కొన్ని అట్లీస్ట్ ఒక 2 decades ముందర చాలా వీ హ్యావ్ గ్రోన్ అప్, మై పేరెంట్స్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు నారేట్ లాట్ ఆఫ్ స్టోరీస్, గుడ్ స్టోరీస్, జరిగిన వాళ్ళ కథలు, తర్వాత లివింగ్ రోల్ మోడల్స్ కానీ మన గ్రేట్ పీపుల్ కంట్రీలో వరల్డ్లో ఉండే వాళ్ళ స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టోరీస్ ఏమి ఉండట్లేదండి, వ్యానిష్ అయిపోయాయి కంప్లీట్. అన్ని ఫ్యామిలీస్లో మేము అందరు పేరెంట్స్ వర్క్షాప్స్ చేస్తాం మేము. దాంట్లో కూడా పేరెంట్స్ ఎవరు ఆ క్వాలిటేటివ్ టైము ఒక లివింగ్ రోల్ మోడల్, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు కానీ చాలా చోట్ల ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారో, ఆ మనిషి ఎలా చేయగలుగుతారో వాళ్ళ గురించి మాట్లాడాలి మనం. వాళ్ళు లివింగ్ రోల్ మోడల్ అవుతారు ఆటోమేటిక్లీ. ఈ ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసామనేది ఎక్కువ మాట్లాడాలి. స్టోరీస్, ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి, అవి ఇంకా అవుతూనే ఉంటాయి లైఫ్ అంతా. సో పేరెంట్స్ ఎక్కువ లివింగ్ రోల్ మోడల్ స్టోరీస్ చెప్పాలి పిల్లలకి. ఓకే, సో ఇది పాసిబుల్, ఇలా ఉన్నాయి, ఇలా చేశారు అంటే అప్పుడు పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ బిలీఫ్ కూడా పెరుగుతుంది. ఓకే సంబడీ హ్యాస్ అచీవ్డ్ దిస్, సంబడీ డిడ్ అంటే మనం కూడా చేయగలుగుతాం, పాసిబుల్ కదా ఒకరు ప్రూవ్ చేశారు అని అంటే. ఈ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ అవుతారు. ఇన్స్పిరేషన్కి కంపారిజన్కి చాలా తేడా ఉంటుందండి. మనం కంపేర్ చేసినప్పుడు నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది ఒక మనిషితో చేస్తే. అదే ఒక మనిషితో ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం అనుకోండి, ఆ చెప్పే విధానంలో ఇన్స్పిరేషన్గా ఉంటే దానిలో వీ జస్ట్ ఎమ్యులేట్ విత్ ఇన్స్పిరేషన్, మనలో కూడా గ్రో అవుతుంది సెల్ఫ్ ఎస్టీమ్ దానివల్ల. ఇలా చేయాలి. నెక్స్ట్ లెటర్ ఏంటి, టీలో ఏంటంటే టాలరెన్స్ ఉండాలి. ఓకే, పేరెంట్స్లో ఎక్కువ ఉండాల్సిన శాతము టాలరెన్స్. ఈ మధ్య జరుగుతున్న ఈక్యూ ల్యాకింగ్ అంటాం, ఎమోషనల్ క్వాడ్రంట్. మా దగ్గర చాలా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్లు ఉన్నాయి, వేర్ విల్ ఫైండ్ మన ఈక్యూ లెవెల్స్ ఎట్లా ఉంటుందో, మన అడ్వర్సిటీ స్కిల్స్ ఎలా ఉంటాయో, ఇవన్నీ మన బ్రెయిన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాం. దాంట్లో అది చాలా అక్యురసీ ఉంటుంది, అది ఇట్స్ వెరీ గుడ్ వన్. సో దీంట్లో ఈక్యూ ల్యాకింగ్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్లీ ఈదర్ వీ స్పిట్ అవుట్ అవర్ ఎనర్జీ, ఎక్స్ట్రీమ్ యాంగర్లో ఏం చేస్తామంటే ఈ మధ్య జరుగుతున్న దినాల్లో మాట్లాడే విధానంలో చేంజెస్ వచ్చాయి పేరెంట్స్లో. వాళ్ళు ఎస్ నోలోనో ఒక 2 word ఆన్సర్లు అయిపో చేసేసేయాలని ఆ యాంగర్ ఎక్కువ ఇది అవుతాయి, పిల్లల పైన చూపించడానికి కూడా అవుతుంది.
వెన్ వీఆర్ నాట్ ఈజ్ విత్ అవర్ సెల్స్ మనం ఆ యాంగర్ ఎమోషన్లో మనం యాంగర్ పిల్లల పైన కూడా చూపిస్తాం, అవును, గట్టిగా అరవడము తిట్టడం అని. ఒకటి మర్చిపోతామండి యాజ్ అ పేరెంట్స్ షుడ్ రిమెంబర్ దట్ పిల్లలు మ్యాక్సిమం నేర్చుకునేది పేరెంట్స్ గమనించి నేర్చుకుంటారు. అవును, మీరు ఎన్నైనా చెప్పండి, యూ డోంట్ లివ్ అప్ టు దట్ అంటే పిల్లలు నేర్చుకోరండి. వాళ్ళు ఏం చూస్తారో అదే నేర్చుకుంటారు. అది ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం. మనం ఏం చేస్తున్నామో మార్నింగ్ నుంచి, మనం ఏం చెప్తున్నామో ఏం చేస్తున్నామో ఇవన్నీ గమనిస్తారు. ఆ టాలరెన్స్లో అన్కండిషనల్ ప్రేమ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అంటే ఒక ప్రేమ అంటే మనము నిన్ను ఏమైనా కూడా నేను ప్రేమిస్తాను అనే ఫీలింగ్ ఉండాలి పిల్లల్లో కూడా. మా అమ్మ నాన్న నన్ను ప్రేమిస్తారు అనే ఫీలింగ్ ఉండాలి. సో నేను ఈ మార్కులు తెచ్చుకుంటేనే ప్రేమిస్తారు, ఇలా చేయకుంటే ప్రేమించరు, ఇలా ఉండకూడదు. అది ఒక మార్పు తెచ్చుకోవాలి పేరెంట్స్లో. ఈ మధ్యలో ముందు చాలా ఉండేదండి, ఈ మధ్య తగ్గిపోతుంది. అంటే పేరెంట్స్లో లాస్ట్ లెటర్ అండి. ఎస్ అంటే స్పిరిచువల్ కనెక్ట్ ఉండాలి. ఈ స్పిరిచువల్ అంటే ఆ వర్డ్ ఏదో చాలా టఫ్ వర్డ్, మాకెందుకు అవన్నీ, ఒక టైం తర్వాత 60, 70, 90 yearsలోనే మేము వెళ్ళాలి, అలా కాదండి. స్పిరిచువల్ అంటే జస్ట్ ఒక డివైన్ కనెక్ట్, అంటే జస్ట్ ఒక భక్తి భావం, డివైన్ ఫుల్ అంటాం కదా, భక్తి భావం అండి. మనసులో మనకు ఒక హార్ట్ టు హార్ట్ డివైన్ కనెక్ట్ ఉండాలి. అంటే దేవుడు మన పట్ల ఉన్నారు, దేవుడు మన మనసులో ఉన్నాడు అని ఒక ఫీలింగ్ చిన్నప్పటి నుంచి కలపాలి. అన్నీ మనము టెంపుల్స్కి తీసుకుపోవడము దానిల వల్ల కాదండి. అది అంటే దేవుడు మన పట్ల ఉన్నారు, మన మనసులో ఉన్నారు, మన సైడ్ మన టీంలో ఉన్నారు అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ కలగాలి. అది దాన్ని డివినిటీ అంటాం, దాన్ని స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటాం సింపుల్ సెంటెన్స్లో. దాన్ని చాలా మంది కాంప్లికేటెడ్ చాలా చేస్తుంటారు. అది ఒక ఫోర్స్ లాగా దీనిలాగా కాదండి, ఒక ఫీలింగ్తో కూడింది, ఒక ఎమోషనల్ ఫీలింగ్తో కూడింది. ఇది పేరెంట్స్ నుంచి రావాలి. అది వచ్చినప్పుడు పిల్లలకి ఒక సెక్యూరిటీ అనిపిస్తుంది మనసులో, ఒక మంచి భావన అనిపిస్తుంది, ఒక పాజిటివిటీ అనిపిస్తుంది. అంటే వాళ్ళ చుట్టుపక్కల కూడా ఒక పాజిటివ్ ఓరా లాగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. ఇది తెచ్చుకోవాలి. ఇది కూడా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీనే, చిన్నప్పటి నుంచి పేరెంట్సే కల్టివేట్ చేసుకోవాలి ఇది. సో కొంచెం చెప్తూ ఉంటే దాని గురించి ఎందుకని ఉండాలి అని చెప్పే విధానంగా చెప్తూ ఉంటే అది మంచిగా అవుతుంది. ఇంకోటి కూడా క్వశ్చన్ ఉంటుందండి, ఇప్పుడు మేల్ చైల్డ్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఉండాలని. ఇద్దరు సేమ్, మీ పేరెంట్స్ పట్ల ఇద్దరు బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. సో ఇద్దరికి మనము ఈక్వాలిటీ చేయాలి. అట్లీస్ట్ హౌస్లో నుంచి మాత్రం ఈ ఈక్వాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని తీసుకురావాలి. అప్పుడే వాళ్ళు యాజ్ దే గ్రో విత్ సెల్ఫ్ ఎస్టీమ్. మనం ఏదో బయట నుంచి తెచ్చుకుంటాం, అక్కడ నుంచి తెచ్చుకుంటాం అంటే ఏవి జరగవండి. ఫస్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. ద వే యూ టీచ్ దెమ్, మేబీ యూ టీచ్ సర్టెన్ థింగ్స్. కొన్ని థింగ్స్ చెప్పచ్చు మీరు, ఒక గర్ల్ చైల్డ్ ఇవే అనేసి ఎంపవర్మెంట్ చేయడానికి, ఇవన్నీ చెప్పడానికి. బట్ అట్ ద సేమ్ టైం అల్టిమేట్లీ మనం ఎలా చూస్తాం వాళ్ళను అనేది చాలా తేడా ఉంటుంది. పిల్లలు బ్రింగింగ్ అప్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో కూడా ఎన్వైర్న్మెంట్ తెలుస్తుంది. అలా ఇద్దరు ఆల్మోస్ట్ ట్రీటింగ్ దెమ్ ఈక్వలీ అలా ఉండాలండి. చెప్పేదానిలో కూడా ఈ నారేటింగ్ లివింగ్ మోడల్ స్టోరీస్ కానీ, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ చేసే దాంట్లో కూడా ఒక వ్యక్తిత్వం ఇంట్లో నుంచే తయారవుతుంది. అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఓవరాల్ ఒక పేరెంట్ అనేవాళ్ళు ఫ్రెండ్ లాగా ఉండాలి. టు యాక్సెప్ట్ అండ్ టు అడ్మైర్ దెమ్, అప్రిషియేట్ దెమ్. పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి, అడ్మైర్ చేయాలి, వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలు ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి. చెప్పేది ఫీడ్బ్యాక్ చెప్పే విధానంగా చెప్పాలి. ఒక 1-to-1 చెప్తే చాలా బాగుంటుంది పిల్లలకి. ఎందుకంటే పేరెంట్స్ ఉద్దేశం వాళ్ళు బాగుపడాలనే కదండి. సో అలా బాగుపడాలంటే అందరి ముందర చెప్తే అప్పుడు జరగదండి అది. సో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ డెంట్ అవుతుంది అక్కడ. సో అది ఒకటి గమనించాలి. తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ లవ్ ఈజ్ టచ్ అండి. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎక్కువ హగ్ చేసుకోవాలి. తర్వాత ఒక మదర్ డెఫినెట్లీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది చెప్పాలి గర్ల్ చైల్డ్కి. అది కూడా పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి. చిన్నప్పటి నుంచి హగ్గింగ్ అనేది ఇంట్లో కల్చర్ పెట్టుకోవాలి. పేరెంట్స్ ఎప్పుడైనా కూడా క్వాలిటేటివ్ టైం ఇవ్వాలి, క్వాలిటేటివ్ కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. తర్వాత ఎప్పుడు ఎవ్రీడే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు పిల్లల్ని హగ్ చేసుకొని తర్వాత వెళ్ళాలి. మార్నింగ్ హగ్ చేసుకోవాలి, నైట్ ఇంటికి వచ్చినా కూడా హగ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మినిమం 2 times హగ్గింగ్ అనేది మ్యాండటరీ పిల్లలకి పేరెంట్స్ మధ్యలో. ఆ ఫీలింగ్ అన్నిటికంటే అమూల్యమైందండి. ఆ ఫీలింగ్ ఒకటి ఎప్పుడు కల్టివేట్ చేసి మన మనసులో వచ్చేటట్టు చేస్తే పిల్లల్లో దే విల్ అచీవ్ ఎనీథింగ్. అన్నిటికంటే ఎక్కువ మన పిల్లల గురించి ప్రతి ఒక్క పేరెంట్స్ మీ పిల్లల గురించి మీరు 100% ట్రూత్ అండ్ ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఉండాలి. రైట్ ఇంటెన్షన్ ఉండాలి. నా పిల్లలు మంచి చేస్తారని ఒక ఫీలింగ్ ఉండాలి. దే విల్ డెఫినెట్లీ అచీవ్ బిగ్ ఇన్ లైఫ్ అని ఒక ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ వాళ్ళకు ఒక బ్లెస్ లాగా వెళ్తుందండి, ఒక బ్లెస్సింగ్ లాగా, ఒక ఎంతో ఆశీర్వాదం లాగా వెళ్తుంది వాళ్ళకు. వాళ్ళు డెఫినెట్లీ మంచి చేస్తారు. With love inspired, life is always beyond winning. Come, let's scale new heights.